అందరిలో చెప్పడం ఇబ్బందిగా అనిపించి వెయిట్ చేయమన్నాను. నేను ఆ రోజు మార్తాళి డీల్ ఒప్పుకుంది నిన్ను వదిలించుకోవడానికి. కానీ అప్పటి నుంచి నువ్వు చేసిన ప్రతి పనిలో నా మీదున్న ప్రేమ, నాకేమవుతుందో అన్న ఆరాటం కనిపించింది. బెట్ గెలవగానే నన్ను లవ్ చేయమని అడుగుతావు అనుకున్నాను, కానీ అడగలేదు. నీలో ఉన్న సంస్కారం నచ్చింది. కానీ నన్ను నేను ఎంత కన్విన్స్ చేసుకున్నా నీతో లైఫ్ ఊహించుకోలేకపోతున్నా. నేను పుట్టి పెరిగిన పరిస్థితులు వేరు, నీ పరిస్థితి వేరు. నా గోల్ వేరు, నా లైఫ్ వేరు. సారీ కళ్యాణ్, మనం జర్నీ చేసేటప్పుడు ఎంతోమంది రాంగ్ పర్సన్స్ తగులుతారు. నన్ను కూడా అలాంటి రాంగ్ పర్సన్ అనుకో. రాంగ్ పర్సన్ నువ్వు కాదు, నేను. డే 1 నుంచి నువ్వు క్లారిటీగానే ఉన్నావు. నేనే మ్యాజికల్ బాండ్ అని, కోఇన్సిడెన్స్ అని, మన ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ మర్చిపోయాను. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ ఇందు. కానీ ఒక్క మాట ఇందు, బాధనైతే దాచుకోగలం కానీ ప్రేమ దాచుకోలేం. ఐ లవ్ యూ. పర్ఫార్మెన్స్ బాగుందిరా. డబ్బులు తీసుకున్నారు, అమ్మాయిని తీసుకెళ్ళటానికి మ్యాక్సిమం ట్రై చేశారు. చాలు, తనని వదిలేస్తే మిమ్మల్ని వదిలేస్తా. నువ్వు వదిలిపెట్టడం ఏంట్రా? నాకు మంచి లక్షణాలతో పాటు ఒకే ఒక్క చెడ్డ లక్షణం ఉంది. కొట్టటం మొదలు పెడితే కంట్రోల్ ఉండదు. ఎదుటివాడెవడైనా బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నేను గ్రౌండ్లో దిగితే క్లీన్ స్వీపే. రేయ్, ఆ మార్తాలి గారికి చెప్పు, మళ్ళీ కంపెనీ వైపు గాని చైర్మన్ గారి అమ్మాయి వైపు గాని చూస్తే చంపేస్తా. మార్తాలేవుడు తన చైర్మన్ కూతురండి. మిమ్మల్ని మోసం చేసి చైర్మన్ కూతురులా ఇక్కడికి వచ్చింది. అసలు తనెవరో తెలుసా? వీరభద్రాపురం ఎమ్మెల్యే గాడప్ప చేసుకోబోయే అమ్మాయి. నాది అనుకున్న దాని మీద ఎవడి కన్ను పడ్డా వాణ్ణి వెతికి వెతికి చంపుతా.